సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ వద్దాం. మరి సహోదరి సుగుణమ్మక్క వారి కుటుంబంలో, వారి యొక్క బంధువుల్లో, వారి కుటుంబీకుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి, వస్తున్నటువంటి ఆ పరిణామాన్ని బట్టి కుటుంబానికి నెమ్మది సమాధానం దేవుడు ఇవ్వటం కొరకాయి కొన్ని విషయాలు మనం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయకమునుపు, కొన్ని మాటలు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయకమునుపు కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం, క్షమించండి. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక అందరం కలిసి చదువు, మళ్ళీ తర్వాత చదువు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి వచ్చే ప్రభు అన్నది ఆలస్యం చేయట్లా, ఆయన రాకడ అన్నది ఆలస్యం అవట్లా. యేసు ప్రభు వారి యొక్క రాకడ, ఆయన వచ్చే విధానం, ఆయన ఈ భూమి మీదకు సమీపించబోతున్న దినాలన్నీ కూడా సమీపంగా ఉంటాయి. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక్కడ యేసు ప్రభు వారు ఆలస్యం చేయకోకుండా వచ్చేవాడిగా ఉంటాడు. ఇక్కడ మనం ఏం చెయ్యాలా? యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉంటుంది కాబట్టి, ఆయన అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఆలస్యం అన్నది ఆయన దగ్గర లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రములు, మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు, మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాలని నీ యొక్క కృప చొప్పున నేను జ్ఞాపకం చేసుకోండి. నేను భౌతికంగా ఎంతో బలహీనుండే, కానీ మీ రెండు పాళ్ళ ఆత్మచేత అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తీసుకుని, మీ ఆత్మాభిషేకం నడిపింపులో మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. వాక్య పిలుగులో నాతో మీరు మాట్లాడమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తాను. ప్రభా, వాక్యం ధ్యానిస్తుండగా మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొందమని, వాక్య పిలుగులో మమ్మల్ని సరిచేయమని, మాకున్న బలహీనతలు కూడా తొలగించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని అన్ని విధాలు కూడా మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించేటటువంటి కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఒక మాట అంటుంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న జాగ్రత్త చూసినట్లయితే కొన్ని లేఖన భాగాలు ఇక్కడ రాయబడుతున్నాయి. ఏంటి ఈ మాట ఏంటంటే, ఆయన ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయట్ల. అంటే కాలం చాలా ఎలా ఉంది? కొంచెంగానే ఉంది. మనం అనుకుంటాం చాలా సమయం ఉందని మనం అనుకుంటున్నాం. సమయం లేదు. ఎంత ఉంది? చాలా కొంచెమే ఉంది సమయం. కాబట్టి ఇందుకు మనం ఏం చేయాలి? సిద్ధపాటు అవసరం. సరే, ఇక్కడ వాక్యం చూసినట్టయితే కాలము కొంచెముగా ఉన్నది. ఎలా ఉంది? కొంచెముగా కాలం ఉంది. దానికి మనం ఏం చేయాలా అని అంటే, మొట్టమొదటి మాట చూడండి, 35వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మొదటి మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ధైర్యమును విడిచిపెట్టకూడి. కాబట్టి ఏదైతే మనం ధైర్యం కలిగి ఉంటామో, ఎట్టి ధైర్యాన్ని అయితే మనం కలిగి ఉండాలని ప్రభు ప్రణాళికలో ఉన్నాడు, ఎట్టి ధైర్యం అయితే మనం కలిగి ఉండాలో ఆ ధైర్యమును మనం ఏం చేయాలా? విడిచిపెట్టకూడదు. అంటే కొన్ని పరిస్థితులు మన కుటుంబంలోకి ఎదురైనప్పుడు, కొన్ని సమస్యలు మన కుటుంబంలోకి ఎదురైనప్పుడు, కొన్ని శోధనలు మన కుటుంబంలోకి ఎదురైనప్పుడు, కొన్ని కఠినమైన పరిస్థితులు మన కుటుంబంలోకి ఎదురైనప్పుడు
కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఎదురైనప్పుడు మనం ఎలా ఉండాలా? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎలా ఉండాలి? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యంగా ఉండాలి ఎప్పటికప్పుడే. ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మనం జీవించే యాత్రా జీవితంలో ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా, ప్రమాదాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, కుటుంబీకులే ప్రమాదకరమైన స్థితిలో ఉండొచ్చు, కుటుంబీకులు మనం కోల్పోవచ్చు. అంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు కదా, కాలం బహు కొంచెముగా ఉంది కాబట్టి, ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి ఎలా ఉండాలా? బహుధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏ ధైర్యం అయితే మనం పొందుకుంటూ వచ్చామో, మన ధైర్యం ఏంటంటే మన ప్రభువే. మన ధైర్యం ఏంటి? మన ప్రభువే. యేసు ప్రభువారే మన ధైర్యం. ఇంకా ధైర్యం అంటే ఏముంది? ఇక్కడ ఆయన మనం విడిచిపెట్టకూడదు. మన ధైర్యం ఏంటంటే ప్రభువే. ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టినా దేవుని రాజ్యానికి వెళ్తామన్న ధైర్యం మనకు ఉంది. దేవుని రాజ్యంలో ఉన్న శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. వాళ్ళ ఊరిని అట్లా పడుకుని ఎటు వీళ్ళు వచ్చేసరికి 11:05 అని చెప్పని 10:15 అట్లా మళ్ళీ పడుకున్నా. అప్పటికి రెడీ అవ్వాల. పడుకున్నప్పుడు ఒక ఆలోచన చేస్తున్నా, అసలు పరలోకానికి వెళ్తే ఎలా ఉంటుంది అని నా ఇమాజిన్లో కొన్ని తీసుకుంటా అట్లా పరలోకపు అంచుల దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే, మనం అట్లా పరలోకానికి ఎక్కిపోతుంటే ఆ వైభోగం, ఆ ఘనత, ఆ యొక్క దేవుని ప్రణాళిక చూస్తుంటే జస్ట్ నేను పడుకుని ఊరిని అట్లా పరలోకం గురించి ఆలోచిస్తూ ఉంటేనే నేను ఎక్కిపోతాను అట్లా పైకి. అసలు అట్లా ఆలోచన చూస్తూ ఉంటేనే, అట్లా ఎక్కుతూ ఉంటే అవి చూసుకుంటూ వెళ్తుంటేనే హృదయంలో సంతోషం ఉంది. అంటే నాకు ఒక ఆలోచనలో దేవుడు అలా చూపించినందుకే అంత సంతోషం ఉంటే నిజంగా పరలోకానికి వెళ్తే ఇంకెంత సంతోషం. అందుకే మనం ఏం చేయాలా? వచ్చే పరిస్థితులను బట్టి ధైర్యాన్ని విడవకూడదు. మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, 10,000 మంది మన పక్కన పడిపోయిన, మన ఇంటి వారైనా, మన బంధువులైనా, స్నేహితులైనా ధైర్యాన్ని విడవకూడదు. చూడండి, ఎప్పుడైతే ధైర్యాన్ని విడుతామో అప్పుడు పిరికితనం వచ్చింది. ఏమొచ్చింది? పిరికితనం. ఆ పిరికితనంలో నుండి అనారోగ్యం వచ్చింది. ఆ పిరికితనంలో నుండి అనేకమైన బలహీనతలు మనల్ని వెంటాడుతూ వస్తాయి. ధైర్యాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఏం విడిచిపెట్టకూడదు? ధైర్యం. అది ఇంపార్టెంట్ మన జీవితం. అసలు ధైర్యాన్ని పోగొట్టుకున్నామంటే ప్రతిదానికి మనం భయపడాల్సిందే. ప్రతి విషయమును బట్టి భయపడాల్సిందే. ప్రతి సందర్భాన్ని బట్టి కూడా మనం భయపడాల్సిందే. కాబట్టి మన జీవితాలు ఏంటి? ధైర్యమును ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మొట్టమొదటి మాట ఏం చేయాలా? ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఇది మొదటి మాట. కాబట్టి ఎప్పుడైతే మనం ధైర్యాన్ని విడిచిపెడతామో అప్పుడు ప్రభు వచ్చినప్పుడు విడవబడినటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం. ధైర్యం విడిచిపెడితే ఏమైంది? వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏమైంది? కొంచెం కాలమే ఉంది కదా, కొంత సమయమే ప్రభు రావడానికి సమీపంగా ఉంది. ఈ టైంలో మనం ధైర్యాన్ని కోల్పోయిన వారు ఉంటే ఓ రోజు దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటాం. అలా మనం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకూడదని మన నిమిత్తమై యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు మనకు. మనం ధైర్యాన్ని కోల్పోతే దేవుని రాజ్యాన్ని కూడా మనం కోల్పోతాం. ఆయన రాకడ ఆలస్యం అవట్లా. ఇంట్లో కుటుంబాల్లో ఎన్ని జరిగినా ఎలా ఉండాలా? చిరునవ్వు ఉండాలి మన ముఖం మీద. ఏముండాలా? చిరునవ్వు ఉండాలి. ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలి. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా మన ముఖంలో ఉన్న చిరునవ్వి మనకెంతో సంతోషాన్ని ఇస్తాం. మరి మనం ఏం చేయాలి? ఎప్పటికీ ధైర్యంగా ఉండాలి. ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అప్పుడే మన జీవితానికి ఎంతో క్షేమము, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. అక్కడ మొట్టమొదటి మాట, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మనం దేవుని బిడ్డలుగా, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన మనం, ప్రభు యొక్క స్వరూపంలోకి వచ్చిన మనం ఏం చేయాలా? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. మనం ధైర్యం కోల్పోయేటట్టు మన కుటుంబంలో అనేకమైన పరిస్థితుల్ని సాతానుడు తీసుకొస్తాడు. గొప్ప గొప్ప శోధనలు తీసుకొస్తాడు సాతానుడు. వీటన్నిటిలో మనం ఏం చేయాలా? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు.
కొన్ని దినముల క్రితం నేను కూడా ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి. ప్రతిసారి భయపడుతూనే ఉండేవాడు. వాక్యం చెప్పేటప్పుడు కానీ, మందిరంకి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళా ఏ ప్రయాణంలో ఉన్న భయం ఎక్కువ వెంటాడేది. ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు భయమే మనలో నివసిస్తూ ఉండేది. ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు భయం మనలో నివసించడానికి కూడా స్థానం లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఇక కాలం కొంచెముగా ఉన్నది కాబట్టి, ప్రభు రాబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో అప్పుడు మనం నష్టపోయేవారు ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలా? ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు మన జీవితంలో ధైర్యమే మనలో ఉండాలి. అధైర్యం అన్నది మన జీవితాల్లో ఎప్పుడూ కూడా రాకూడదు. ఈ వర్తమాన జీవితం అంటే రానున్న దినాల్లో మనం అధైర్యపడే సన్నివేశాలు వస్తాయి. మన జీవితంలో భయపడే పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. ఆ టైంలో కూడా మనం ఎలా ఉండాలా? ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు ఉండాలా, రాబోతున్న దినాల్లో కూడా అలా ఉండాలి. ఎందుకంటే ప్రభు సమీపిస్తున్నాడు కాబట్టి ధైర్యం, మనం కలిగి ఉన్న ధైర్యం, మనం ఏ ధైర్యాన్ని అయితే పట్టుకుని ఉన్నామో, మనం దేని బట్టి అయితే ధైర్యం కలిగి ఉన్నామో ఆ ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దాం. ఎందుకంటే ఇక కాలం కొంచెముగా ఉంది కాబట్టి, ప్రభు అక్కడ సమీపిస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా మనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. బహుధైర్యంగా ఉండాలి. తలపేసిన బొమ్మ. రెండోదిగా మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఆ ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. రెండోదిగా రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. సో రెండో కోణం ఏంటంటే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలా? దేవుని చిత్తం. అంటే మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తామో, ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో అప్పుడు ఏం జరుగుతుంది? కాలం కొంచెముగా ఉంది కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు కొనుక్కోబడతాం. అక్కడ ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటి? మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమని దేవుని చిత్తం. అవునా కదా? ఒక వ్యక్తి ఏమంటాడు, అయ్యా అలా ఆయన చనిపోయాడు, నా కుటుంబీకులో నేను వెళ్ళి పాత పెట్టి వస్తానంటే ఏమన్నాడు? మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. అంటే మనం ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి. మరణమైన వారి గురించి దుఃఖించకూడదు. కఠినమైన పరిస్థితుల్లో ఉన్న వారి గురించి విచారణ కలిగి ఉండకూడదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి మనసులో హృదయ వేదన ఉండకూడదు. మరి ఈ లోకంలో ఉండవారి గురించి, అంటే ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళారో ఆ విడిచిపెట్టబడినటువంటి కుటుంబం గురించి కూడా వేదన ఉండకూడదు. మనం ఏం చేయాలి మరి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ వస్తామో, జరిగించడంగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. సంపూర్ణంగా దేవుని చిత్తం మన జీవితాలు ఏమవ్వాలా? నెరవేర్చబడాలి. అప్పుడే ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? ఒక కాలం కొంచెముగా ఉంది కాబట్టి ఆ కాలం మనకు సద్వినియోగం చేయబడింది. ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోకి ఎదురవుతాయి. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోకి అనుకోకుండా దూసుకుని వస్తాయి. కొన్ని పరిస్థితులు మనం ఊహించుకోకుండా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అది మనం ఏం చేయాలా? అన్నిటిలో ప్రభు ఉన్నాడని దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందరకెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందరకెళ్తామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో క్షేమం ఉంటుంది, కానీ మేలు ఉంటుంది, కానీ నష్టం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలా? దేవుని చిత్తం. అందుకే యేసు ప్రభువు అంటాడు, నీ చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమైంది.
దేవుని చిత్తం నెరవేర్చడమే మన జీవితానికి లక్ష్యం. మృతులు ప్రాత పెట్టుకుంటారు. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక్కొక్క పర్యాయంలో మన కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, మన ఇంట్లో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మనమే ఓవర్ థింకింగ్ చేస్తాం, ఎక్కువ ఆలోచన చేస్తాం. ఏమంటాం తెలుసా, దేవా వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారని ఆలోచన చేస్తాం. వీళ్ళు ఏమైపోతున్నారన్న ఆలోచనే కానీ మనం దేవుని చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తాం అన్న ఆలోచన మనకు ఉండదు. దేవుని చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం అన్న ఆలోచన ఉండదు. కొంతమంది ఇంకో గ్రూప్లో ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చరు. మరి ఏం చేస్తారు? మనుషుల చిత్తాన్ని నెరవేర్చే కొంతమంది గ్రూపులు ఉంటారు. మనుషుల ఇష్టాలను నెరవేర్చే గ్రూపులు కొంతమంది ఉంటాయి, మందిరంలోనే ఉంటారు. కానీ అట్లా మనం ఉండకూడదు. కాలం ఎంత ఉంది? కొంచెమే ఉంది, ఎక్కువ లేదు. ఎంత ఉంది కాలం? కొంచెముగానే ఉంది కాలం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన జీవితం నెరవేర్చడం జరిగించాలని అర్థం. అది జరిగిపోయి ఉండాలి. మన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉందో, ఏంటి మన జీవితంలో దేవుని చిత్తము, అది సంపూర్ణంగా నెరవేర్చబడాలి మన జీవితంలో. అప్పుడు కొంచెం కాలం ఉంది కాబట్టి ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే, మనం ఎప్పుడైతే ధైర్యంని విడిచిపెట్టమో మనకు ఇవ్వబడిన కొంచెం కాలాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారికి ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని మన ఏళ్ళు ఏమైందో దాన్ని నెరవేరుస్తామో అప్పుడు ఆ కొంచెం కాలము, ప్రభు రాబోతున్న కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లే. ఇక్కడ మనం అందుకే బైబిల్ ఉంటుంది, వెనుకున్నవి మరిచి, పౌలు ఏమంటాడు? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు. మరి అది కావాలి మనకు. ఇప్పుడు ఏ ఆలోచన ఉంటుంది చెప్పండి? ఏ ఆలోచన ఉంటుంది? వెనక ఏ ఆలోచన చేస్తాం? ఏం ఆలోచన చేస్తాం? మృతమైన వాటి గురించి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అది ఎందుకంటే జరిగింది, ఇది ఎందుకంటే జరిగింది, అట్టెందుకైంది, ఎట్టెందుకైంది, ఇలా ఎందుకు మన జీవితంలో సంప్రాప్తత వచ్చింది, అలా ఎందుకు వచ్చిందని మనం అనుకుంటాం. వెనుకున్నవి మర్చిపోవడమే. జరిగింది గతం గతాహ, జరగబోయే దాని గురించి మనకు అవసరం. ఏం కావాలా? జరిగింది అన్నది వెళ్ళిపోయింది, అది వెనక్కి వెళ్ళిపోయింది. దాని గురించి మనకు అనవసరం. దాన్ని మొదలు తీసుకురావాల్సినంత అవసరం మనకు లేదు. మనం ముందరకు వెళ్ళటం ఇంపార్టెంట్. మన గమ్యం చేరటం మనకి ఇంపార్టెంట్. మన పట్ల ప్రభు యొక్క చిత్తం ఏంటో అది నెరవేర్చడం మనకి ఇంపార్టెంట్. గతించి విడిచిపెట్టాలి. అది ఎందుకు జరిగింది, ఇదేందుకు జరిగిందంటే శత్రువు తీసుకొచ్చాడు. దాన్ని మళ్ళీ నువ్వేం చేయగలుగుతావు, నేనేం చేయగలుగుతాను? దాన్ని మార్చగలిగిన వాడు దేవుడే కదా. ఆ పరిస్థితి వచ్చినా దాంట్లో నుంచి మనం ముందర తీసుకొచ్చిన దేవుడే కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా దాని గురించి ఆలోచించాలి, వెనుకున్న వాటి కొరకు? అందుకే మనం ఏం చేయాలా? వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వెళ్ళాలి. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. మన జీవితంలో ఏదైతే దేవుని చిత్తం ఉందో దాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మహిమ పొందేవాడు అంటాడు. మరి ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో మాట ఇది. రెండవ మాట, కాలము బహు కొంచెము ఉంది, ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలా? ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా బహుధైర్యంగా ఉండాలి. రెండు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన జీవితంలో. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు మన జీవితాల్లో ఎదురైనా, ఎన్ని శోధనలు మన జీవితాల్లో ఎదురైనా, ఎన్ని శ్రమలు మన జీవితాల్లో ఎదురైనా, దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలా? ఎన్ని పరిస్థితులను మన జీవితంలో రాని వాటిని మర్చిపోవాలి. వచ్చిన పరిస్థితులు మర్చిపోవాలా. ప్రభా ఈ పరిస్థితి వచ్చింది, అసలు నేను దీని ద్వారా ఏం చేయాలా, లేదా నా జీవితంలో నేనేం చేయాలి, నీ చిత్తం ఏంటి, అది మనం గుర్తెరగ. కాబట్టి రెండవ మాట ఏంటి? మొదటి మాట ఏంది? కాలం కొంచెముగా ఉంది కాబట్టి ప్రభు అక్కడ సమీపిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలా? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. రెండు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మూడవదిగా చూసినట్టే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో మాట చూస్తున్నాం. మూడవ మాట ఏంటంటే మూడవ మాట? వాగ్దానము పొందు నిమిత్తం. ఏం పొందు నిమిత్తం? వాగ్దానం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? వాగ్దానం పొందాలి.
ఏం పొందాలా? వాగ్దానం పొందడం కొరకు మనం ఏం చేయాలా? అబ్రహాం వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడం కొరకు అబ్రహాంకి ఏమొచ్చినాయి? పెద్ద శోధన వచ్చింది. తన కుమారునే దేవుడు బలిగేయమన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఇస్సాకును అబ్రహాము పొందటమే వాగ్దాన పూర్వకమైనటువంటి స్థలమును పొందుకున్నట్టు అర్థం. అబ్రహాము ఇస్సాకుని కనటమే, దేవుడు అబ్రహాముకి ఇస్సాకుని ఇవ్వటమే అబ్రహాము వాగ్దాన దేశంలో స్వతంత్రించుకున్నాడని అర్థం. అప్పుడే స్వతంత్రించుకున్నట్టు అర్థం నా దేశం. కాబట్టి వాగ్దానం పొందు నిమిత్తం, ఆ వాగ్దానమును చేయబడినటువంటి దాన్ని మనం పొందుకోవటం నిమిత్తమై మనం ఏం చేయాలా? కొంచెము కాలం ముందు కాబట్టి దాన్ని సద్వినియోగం తీసుకోవాలి. ఎలా ఉండాలి? కొంచెం కాలమే. వాగ్దానం పొందు నిమిత్తము, వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలి. పొందు నిమిత్తం అంటే దాన్ని మనం కలిగి ఉండాలి, దాన్ని సంపాదించుకోవాలని అర్థం. ఏదైతే దేవుడు యేసు ప్రభువులో మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. యోహాను సువార్త మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళ్ళి, మొదటి 2 వచనాలు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలంలో మీరు లాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఆయన ఏదైతే వాగ్దాన పూర్వకంగా తన దేవుని యొక్క ఇంట్లో మనకు స్థలాన్ని ఇస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలా? సంపాదించుకోవాలి, పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని, దాన్ని పొందు నిమిత్తమై మనం ఉండాలి. దాన్ని పొందుకోవడం కొరకు మనం జీవించాలి. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో వాగ్దానాన్ని స్వతంత్రించుకునే జీవితాలు లేవు. వాగ్దానాన్ని పొందుకునే జీవితాలు ఈ రోజుల్లో చాలా మందికి లేదు. వాగ్దానాన్ని పొందుకునే క్రైస్తవ జీవితం ఈ రోజుల్లో చాలా మందికి లేదు. దేవుని ద్వారా ఇవ్వబడుతున్న వాగ్దానాన్ని కోల్పోయే స్థితిలోకి వస్తున్నారు చాలా మంది. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? వాగ్దానమును పొందు నిమిత్తమై ఆసక్తితో మనం ఏం చేయాలా? ఎదురు చూస్తూ ఉండాలి. ఆసక్తి అవసరం. వాగ్దానం పొందు నిమిత్తమే మనకు ఆసక్తి కావాలి. ఆసక్తిని కోల్పోకూడదు. ఇక్కడ 3వ మాట ఏంటి? ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, ప్రభువు రాక సమీపిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే వాగ్దానం పొందడం కొరకే సిద్ధపడి ఉండాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కొరకే సిద్ధపడి ఉండాలి. వాగ్దానాన్ని కలిగి ఉండడం కొరకే సిద్ధపడి ఉండాలి. ఏ వాగ్దానం అయితే క్రీస్తు యేసులో దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవడం కొరకై ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలి. కాబట్టి అట్టి సిద్ధపాటు జీవితం మనకు ఉండాలి. మన సిద్ధపాటు దేని కొరకు? మన ఇంటి వారి గురించి చింతించడానిక? మన వారి గురించి బాధపడటానిక? మన వారి గురించి వేదన పడటానిక? దేనికి మన సిద్ధపాటు? దేనికి? ఏదైతే వాగ్దాన పూర్వకమైన ప్రాంతం ఉందో దాన్ని స్వతంత్రించుకోవాలనేది మన సిద్ధపాటు. ఇప్పుడు ఇంత సిద్ధపాటు అంతా దేనికి? బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకము సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంట కదా, ఉందా లేదా బైబిల్? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సంపాదించుకోవడం ఏంటి? అది భౌతికమైన రీతిలో కదా, ఆత్మానుసారంగా చూసినట్టయితే ప్రార్థన, ఆరాధన, విశ్వాసీయత అంతా ఉంది. ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, సడన్గా డేలా పడిపోతారు మనుషులు. ఏమైపోతారు? డేలా పడిపోతారు. అంటే ఒక రకంగా మనం తెలుగు భాషలో చెప్పాలంటే నీరసం అయిపోతారు. ఎలా అయిపోతారు? నీరసంగా అయిపోతారు. మనం మాట్లాడినా మాటలు రావు నోటి నుంచి, మనం మాట్లాడినా నోటి నుంచి మాటలు రావు, అంత డల్ అయిపోతాం. కారణం ఏంటి? మన సిద్ధపాటు భౌతికమైన వాటి మీద. మన సిద్ధపాటు దేవుని కొరకు ఉండాలి. మన సిద్ధపాటు దేవుని రాజ్యం కొరకు ఉండాలి. మన సిద్ధపాటు పరలోక రాజ్యం కొరకు ఉండాలి. ఆ సిద్ధపాటు కొరకు మనం ఏం చేయాలా? క్రయధనం చెల్లించి ప్రయాసపడాలి. ఆ సిద్ధపాటు కొరకు మనం ఎదురు చూడాలి. అంటే ఎన్నమాట ఇది? 3. వాగ్దానం పొందడం కొరకే మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. భౌతికమైన వాటిని పొందడం కొరకు, భౌతికమైన వాటి కొరకు మనం సిద్ధపడుకోకుండా దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దాన పూర్వకమైన స్థలమును మనం పొందుకోవటం కొరకాయ వెనుకున్న మరవాలా, పోయిన వాటి గురించి విచారం ఉండకూడదు, గడిచిన వాటి గురించి హృదయ వేదన ఉండకూడదు. అర్థమైందండి? ఏం చేయాలి? మన జీవితం, మన గమ్యం ఒకటే, వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే కుటుంబాల్లో
అంటే ఇప్పుడు సుగుణమక్క కుటుంబంలోనే కాదు, కానీ చాలా మంది కుటుంబాలు ఎవరైనా కోల్పోతే దేవుడు ఎందుకు ఎట్లా చేశాడు, ఎట్లా ఎందుకు జరిగిందో అది విచారంగా ఉంటారు కొంతమంది. ఇంత చిన్న వయసులో వెళ్ళిపోయాడు, ఇంత చిన్న వయసులో చనిపోయాడు. నేనేమంటానంటే, కొందరిని నిత్య జీవానికి వారసులుగా చేశాడు, అందరినీ కాదు. ఎవరిని చేశాడు? కొందరిని నిత్య జీవానికి వారసులుగా చేశాడు, అందరినీ చేయలే. అదేనా? కొందరినే చేశాడు. మనం ఏం చేస్తామంటే, దేవుని చిత్తంలో ఒకవేళ ఎవరైనా లేకపోతే వాళ్ళ గురించి విచారిస్తాం. అయ్యో వీళ్ళు ఎట్టయ్యారు అట్టయ్యారు. కానీ దేవుని ప్రణాళికలు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళరు. వెళ్ళని వారి గురించి మనం వాళ్ళు సిగరెట్ తాగో, బీడి తాగో, చెడ్డ అలవాట్లు లేకపోతే అపవిత్రమైన అలవాట్లు కలిగో, ఏదో ఒక అలవాటును బట్టి ఈ లోకం విడిచిపెట్టి ఉంటారు. మనం వాళ్ళ గురించే విచారణ కలిగి ఉంటాం. కానీ మన సిద్ధపాటు దేని కొరకు ఉండాలా? గడిచిన అప్పుడు మన విశ్వాస జీవితాన్ని, మన సిద్ధపాటు జీవితాన్ని నష్టపోయేటట్టు చేయడానికే శత్రువు ఇలాంటి పరిస్థితులు, కొన్ని పరిస్థితులు మన జీవితంలో తీసుకొచ్చింది. కొన్ని పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చింది? మన విశ్వాస క్రైస్తవ జీవితాన్ని, ఆ సిద్ధపాటు, ఆ వాగ్దానంతో కూడినటువంటి ప్రదేశంలో మనం స్వతంత్రించుకోకుండా ఉండటం కొరకై శత్రువు కొన్ని పరిస్థితులు మన జీవితంలో తీసుకొచ్చింది. కానీ మనం ఏం చేయాలా? వాగ్దానముతో ఏదైతే మనకు లెక్కించబడిందో దాన్ని మనం పొందుకోవడం కొరకై ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా వాటిని అప్పటితోనే మర్చిపోయి మనకు ముందర ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న వాగ్దానం కొరకు మనం ఏం చేయాలా? దాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి ఉండాలి. అట్టి సిద్ధపాటు జీవితం కుటుంబానికి అవసరం. బాధ వేదన అందరికీ లేదా? ఉండేది. నాకు 18 సంవత్సరాల ప్రాయం నట్టుకుంటే మా అమ్మగారు చనిపోయింది. అప్పటికి మా తమ్ముడికి ఎన్ని ఉంటాయి, మహా అయితే 3-4 సంవత్సరాలు ఉంటాయి. మరి అంత చిన్న వయసులో తల్లిని కోల్పోయినప్పుడు మాకు ఎంత బాధ ఉండేది. కానీ ప్రభు ఉన్నాడన్న శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ఉన్నాడన్న శుభప్రదమైన నిరీక్షణ నా జీవితంలో వెంటాడుతూ వచ్చింది. ఎందుకంటానంటే, గడిచిన వాటి గురించి మనం ఏం చేయలేం. మొన్నైనా దాన్ని తీసుకొచ్చి మరలా జీవం కలిగిన వరకు మనం చేయగలుగుతామా? అలా చేసే శక్తే మనకుంటే ఇంకా దేవుడు ఎందుకు కదా? అలా చేసే శక్తే ఉంటే కోల్పోయిన కుమారుడిని, కోల్పోయిన భర్తని, కోల్పోయిన భార్యను కూడా తెచ్చుకుంటాం. ఆ గయ్యాలైనా ఇంకోటైనా తెచ్చిపెట్టుకో. అలాంటి శక్తి మనకు లేదు. అది దేవునికి మాత్రమే సంబంధించింది, ఇంకెవరో సంబంధించింది కాదు. అందుకు మనం ఏం చేయాలా? సరే, గడిచిన వాటి గురించి వద్దు. మనం మనకు ఏదైతే ప్రభు వాగ్దానం చేశాడో దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉన్నాం. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు నువ్వు నేను బాధపడ్డా ఏమైనా ముందర తీసుకెళ్తామా? ఏదన్నా మన వల్ల అవుతుందా? ఏదైనా వెనక్కి తీసుకురాగలుగుతామా? ముందరకి తీసుకెళ్ళలేము, వెనక్కి తీసుకురాలేము. మరి మనం ఎందుకు బాధపడాలి? ఆ మాట చెప్పండి. మనం ఎందుకు చింతించాలి? మనం ఎందుకు బాధపడాలి? మనం ఏంటంటే ఆ వాగ్దాన పూర్వకమైనటువంటి దాన్ని స్వతంత్రించుకోలేనందుకు, దాని కొరకు సిద్ధపడినందుకు బాధపడాలి. దాన్ని సద్వినియోగపరుచుకోలేనందుకు బాధపడాలి. పోయిన వారి గురించి బాధపడితే నీ జీవితం, నా జీవితం నాశనం అయితే తప్ప పోయిన వాళ్ళు ఎటు మంచిగా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు సమాధుల్లో ఉంటారు. ఇంకా అలా బాధ చింత ఏముంది? అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఈ భూమి మీద ఉన్న బాధ చింత. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? వాగ్దానం స్వతంత్రించుకునేవారుగా, దాని కొరకే మనం సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఇది 3వ మాట. ఈ 4వ విషయాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. ఏం అవసరం అంటే ఏం కావాలా? ఓర్పు అవసరం. ఏం కావాలా? ఓర్పు. మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఒక్కోసారి మన మాటలు ఎలా ఉంటాయంటే తొందరపడి మాట్లాడేస్తాం, అనేకులను బాధపరిచేవారు ఉంటాం. అది మీరైనా నేనైనా. ఓర్పు అవసరం ప్రతి విషయంలో. మాట్లాడే మాట అనే కాదు, కానీ వచ్చే పరిస్థితుల్లో కూడా మనకు ఓర్పు అవసరం. ఒకసారి మనం ఉంటాం, దేవుడు ఎందుకు ఎట్ట చేశాడు అంట. దేవుడు ఎట్ట చేశాడు? దేవుడు నీకు అనుకూలంగా చేస్తేనేమో దేవుడు మంచి చేసినట్టు, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైతేనేమో దేవుడు ఎట్టెందుకు చేశాడు అంటాం. ఫస్ట్ మాట అదే మనం అనేది. దేవుడు ఎట్లా ఎందుకు చేశాడన్నా, ఎట్లెందుకు తీసుకొచ్చాడు, ఎట్లెందుకు అనుమతించాడంట. చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మన ఓర్పును పరీక్షిస్తాడు దేవుడు.
మనం ఎంత ఓర్పు కలిగి ఉండాం, మాట చెప్పాలంటే ఎంత సహనం కలిగి ఉండాం, ప్రతి విషయాన్ని ఎంత ఓర్చుకుంటున్నాం అన్నది దేవుడు పరీక్షిస్తాడు. మన హృదయానికి ఎంత తీసుకోగలుగుతున్నాం ప్రతి విషయాన్ని అని దేవుడు పరీక్షిస్తాడు. దానికి మనం ఏం చేయాలి? ఆ పరీక్షలో నిలబడాలి. కాలం కొంచెంగానే ఉంది, పరీక్షలు బహు విస్తారంగా ఉన్నాయి. అక్కడ ఏం చేయాలి? దాంట్లో ఓర్మి అవసరం. మనకి ఓర్పు కావాలి. ప్రభా, నువ్వేం చేసినా మంచిగా చేస్తావు, అది ఓర్పు. అంటే నీకు వచ్చే ప్రతి శోధనలో దేవుడు తీసేస్తాడని వేచి ఉండటమే ఓర్పు. నీకు వచ్చిన ప్రతి కష్టంలో నుండి దేవుడు బయట తీసుకొస్తాడని దేవుని కొరకు ఎదురు చూడటమే ఓర్పు. అంటే వచ్చే ప్రతి దాంట్లో కూడా నువ్వు తట్టుకుంటున్నావు, దేవుడు వీటి నుండి తీసేస్తాడులే, ఇవి పర్మనెంట్ కాదు అని దేవుని వైపు చూడటమే ఓర్మి, అని దేవుని వైపు చూడటమే ఓర్పు, సహనం. ప్రతిదీ ఇప్పుడు మన జీవితాలు ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, ఇది ఎక్కువ కాలం ఉండదులే, దేవుడు తీసేస్తాడులే, కొంతకాలమే కదా ప్రభు అనుమతించాడు కదా, సరే తట్టుకుందాం అని అనుకోవటమే ఓర్మి. అది అలాంటి ఓర్పు మనకు అవసరం. మనం ఏదొచ్చినా మొదట ఏడుస్తాము, బాధపడతాం, దుఃఖపరుస్తాం కదా, దుఃఖపడతాం. అట్లాంటప్పుడు మనలో ఓర్పు ఎందుకు ఉండేది? ఓర్పు ఎందుకు ఉండేది చెప్పండి? ఏంటిది? ఓర్పు మనలో ఉండదు. ఎప్పుడు వచ్చింది మనలో ఓర్పు? ప్రతి పరిస్థితిని మన జీవితంలోకి వస్తున్నప్పుడు ఏం చేయాలా? కానీ దేవుడే తీసేస్తాడు దీన్ని అని మనం ఎదురు చూడాలి. ప్రభు కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలి. ప్రభా, ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి నా జీవితంలోకి అనుమతించు, ఇది ఎప్పుడు పోయిద్దో నీ చిత్తంలో తీసివే ప్రభుని దేవుని వైపు ఎదురు చూస్తూ ఆ వచ్చిన పరిస్థితిని తట్టుకునేవారే ఓర్పు కలిగిన వాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మన జీవితాల్లోకి వచ్చే ప్రతి పరిస్థితిని మనం తట్టుకోవడానికి అవసరమైన ఓర్పు మనకు కావాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 4-5 రోజులు గట్టిగా చికెన్ తిన్నాం కాబట్టి నోరు మొత్తం ఎండిపోతుంది వేడి చేసి. కాబట్టి ఏం చేయాలా? ఓర్పు అవసరం. మనం ఓర్పు కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, ఇగో నా కుటుంబంలో ఈ పరిస్థితి అనుమతించేవు, దీన్ని తట్టుకునే ఓర్పు నాకు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి అనుమతించవు, దీన్ని తట్టుకునే ఓర్పు నాకు. ఇంకా నా కుటుంబంలో ఇలాంటి భయంకరమైన స్థితిని వచ్చింది, దీన్ని తట్టుకునే పరిస్థితి నాకు. ఏం చేయాలి? మనం ప్రతిదాన్ని కూడా ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఆ ఓర్పు దేవుడు మనకు అవసరమని చెబుతున్నాడు. పౌలు ద్వారా ప్రభు పలికిస్తూ వస్తున్నాడు, మీకు ఓర్మి అవసరం, కాలం కొంచెం ఉంది. ఓర్పు లేని వారు ఉంటే నష్టపోతాం. చూడండి, ప్రతిదానికి దేవుడు ఎందుకు ఎట్ట చేశాడు? దేవుడు ఎందుకు అట్ట చేశాడంటే ఓర్పు లేదని అర్థం, సహనం లేదు. కొంతమంది చూడండి, మందిరం లేదని పని చేస్తే మా పిల్లలకి ఎందుకు చెబుతాం అని అంటారు. పని చేస్తే మా పిల్లలే చేయాలా పని అంటాం. ఒకసారి నేను పరీక్షిస్తా, కొంతమంది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పరీక్షిస్తా, వాక్యం చెప్పేవాళ్ళైనా చెప్పని వాళ్ళైనా అందరినీ, సిస్టర్స్ బ్రదర్స్ అందరినీ పరీక్షిస్తా. సహనం కోల్పోయినప్పుడే నేను పని చెబుతా. అట్లా అని చెప్పి ఈసారి నుంచి చేస్తాను. సహనం కోల్పోయినప్పుడు ఇక నా వల్ల కాదన్న అంటారు చూసారా, అప్పుడే నేను పని చెబుతా. అప్పుడు నాకు అసలైన ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాంలే అన్న, ఇప్పుడు కుదరదు, బాగా టైడ్ అయిపోయి ఉన్నాను, రెస్ట్ అవసరం, తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అంట. ఓహో, ఓర్పు లేదు. ఏం లేదు? పరీక్షలు కూడా ఉంటాయి విశ్వాసులకి, దేవుని ప్రజలందరికీ, పెద్దలకి పరీక్షలు ఉంటాయి, పరిచారకుల పరీక్షలు ఉంటాయి, విశ్వాసుల పరీక్షలు ఉంటాయి, సిస్టర్స్కి బ్రదర్స్కి అందరూ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని పరీక్షలు ఉంటాయి. ఎంతవరకు నువ్వు ఓర్పుగా ఉంటావన్నది. ఒక్కొక్కసారి ఓర్పుతో మొన్న కూడా కీర్తన వచ్చి తనకు దేవుడు సేవకు మాట్లాడాడని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, ఇంకా పర్మనెంట్గా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ వచ్చింది. సరే, కంబైన్డ్ యూత్ మీటింగ్లో దేవుడు మాట్లాడాడంట సేవ గురించి, తీర్మానం చేసుకుని వచ్చింది. నేను బయట కూర్చుని చలిమ అక్కడ మంట పెట్టారు కదా, పోయి వంట వండిన చోట కొద్దిగా వేడిగా ఉంటే ఈ చలిలో కొద్దిగా వీళ్ళందరూ చదువుతున్నారని అక్కడ కూర్చున్నాను. నేను, సుబ్రహ్మక్క, ఎలీశాను. వచ్చి కీర్తన వచ్చి అంటాను, అన్న నాతో దేవుడు నువ్వు చెప్పిన విషయంలో క్లారిటీ ఇచ్చాడు, మాట్లాడాడు. ముందులో పోయి దేవుని మందిలో పని చూడమ్మా, ఏడకొచ్చి మీటింగ్ కాదు, నువ్వు తర్వాత ముందులో వెళ్ళిపో అన్న. కోపగించుకునేదానికి నేను చూస్తానే ఉండే వెనక. ఏమన్నా బాధతో దుఃఖంతో, అరే నేను సంతోషంగా అన్నకు చెప్పడానికి వస్తే ఎట్ట మాట్లాడాడు ఏంది అని ఆలోచన వచ్చిద్దేమని నేను ఆమె ఇంకా చూస్తానండి, వీళ్ళతో మాట్లాడతాను. ఏ కోశమందు కూడా ఏం లేకుండా ఈ పిల్ల ఉంది, గడగడ మాట్లాడిద్ది, ఏం విధానం మీరు ఆమె అక్కడ ఏమైంది, సైలెంట్గా వచ్చేసింది. పరిమళ కూడా పక్కనే ఉంది.
ఏం లేదు ఇక సైలెంట్గా వెళ్ళిపోయి బాత్రూమ్ల పని ఆ పని ఈ పని చేసుకుంటా ఉన్నా. నేనే మొన్న అడిగా కీర్తన ఏం చెప్పామంటే, అన్నా అది నాతో దేవుడు మాట్లాడాడు అన్నాను. అప్పుడు చెబుతాను పరీక్షిస్తాం అంటే దేవుని పిలుపు ఉంది, కానీ సేవకుడు మాట్లాడినప్పుడు ఎంత లోబడిద్ది. ఇక్కడ సేవకుడికే లేవబడిన వాళ్ళు ఇక దేవునికే లోబడతారు. ఒకసారి పరీక్షలు ఉంటాయి. ఈ అక్క కూడా అడిగామనుకో, అంతేనా నన్ను పెద్ద కేకలేస్తా కూర్చుంటారు. అప్పుడే అర్థమైపోతూ ఉంటుంది కొంతమంది ఎలా లోబడతారని. ఇక్కడ పరీక్షలు కొన్ని ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. కొంతమంది పాటలు పాడతాం రమ్మంటే వస్తారా, కొంతమంది వాక్యం చెప్పమంటే చెబుతారు లేదా, కొంతమంది మందిరం శుభ్రపరచమంటే చేస్తారు లేదా, కొంతమంది మార్కెట్ డ్యూటీ అలా చేస్తారు, కొంతమంది వంట డ్యూటీ అలా చేస్తారు. కొన్ని పరీక్షలు అన్నవి ఉంటాయి. వాటిల్లో మనం ఓర్చుకోవాలి. సేవకుడు అన్నాడు కదా, దేవుడు ఇంకో తరుణం నాకు మేలుకరంగా చేస్తాడని ఓర్చుకోలేరు మనోళ్ళు. ఏందన్నా నాకే అన్ని చెబుతావు, నేనే మొత్తం చేయాలా, ఇప్పుడు కాదే తర్వాత చూద్దామని అన్నట్టు కొంటాం. ఓర్పు లేని స్వభావం. ఒక మాటలో చెప్పాలంటే ఓర్పు మనకు అవసరం. ప్రభు మాట్లాడుతున్నది, మీకు ఓర్మి అవసరం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తుంటే మీకు ఓర్మి అవసరం. పౌలు గారు రాసిన పత్రికల ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మీకు ఓర్పు అవసరం. ప్రతిదీ దేవుడు మనకి ఓర్పు అవసరం అని చెబుతున్నాడు. అంటే మనం ప్రతిదాన్ని ఓర్చుకోవాలి, ప్రతిదాన్ని మనం తట్టుకోవాలి, ప్రతి దాంట్లో కూడా మనము నిమగ్నమై విధేయత కలిగి ఉండాలి. దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలా? మనం ఎప్పుడు ఎలాంటి వారని చెప్పండి? మనం ఎప్పుడు ఎలాంటి వారంటే, నాకు తెలిసి 100కి 99% యజమానులాగానే ఉండాలనుకుంటాం. ఎలా అనుకుంటాం? యజమానులాగా. ఎక్కడో 100కి 1,00,00,000 అంటారు చూసారా, అంటే ఒక్క వ్యక్తి 99 మంది యజమానులాగా ఉండాలనుకుంటారు, ఒక్క వ్యక్తి మాత్రమే దాసుడిలాగా ఉండాలనుకుంటాడు. ఆ దాసుడు ఓర్చుకుంటాడు అన్నిటి. దాసుడైన వాడు ఏం చేస్తాడు? అన్నిటిని ఓర్చుకుంటారు. యేసు ప్రభు వారు కలువరిశిల్లో ఎన్ని శ్రమలు ఓర్చుకున్నాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఓర్చుకున్నాడు. అలాంటి వారు ఇంకెవరైనా ఉంటారా? అదే ఓర్పు అవసరం అన్నిటికీ. యేసు ప్రభు వారు ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ అవమానాలు, నిందలు అన్నిటిని ఓర్చుకున్నాడు. కాబట్టి ఏం జరిగింది? పాపులమైన మనకి కలువరిశిల యొక్క రక్తం ద్వారా గొప్ప క్షమాపణ వచ్చేసింది. ఏమొచ్చింది? గొప్ప క్షమాపణ, పాప క్షమాపణ, పాప నుండి విడుదల, నిత్యజీవం వచ్చేసింది. ఒక ఓర్పు మానవుడికి ఏ స్థితిలో తీసుకెళ్తుందో చూడండి. యేసు ప్రభు వారు అన్నిటిని ఓర్చుకోవడం ద్వారా ఏం జరిగింది? మనకు నిత్యజీవం వచ్చింది. ఆయన ఓర్చుకోకపోతే ఏ ఉండదు, అంత పరవశిల్లి పాడుకుంటే నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు. ఓర్పు అవసరం ఈ రోజున. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ఓర్పు కావాలి, ప్రతి పరిస్థితిని జయించే ఓర్పు కావాలి, ప్రతి పరిస్థితిని కూడా తట్టుకునే ఓర్పు కావాలి మనకు, ప్రతి పరిస్థితిలో నిలబడే ఓర్పు కావాలి మనకు, ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యంగా ఎదుర్కొనే ఓర్పు మనకు అవసరం. ఓర్పు కావాలి, ఓర్మి అవసరం. అన్నిటిని తట్టుకునే శక్తి మనకు కావాలి. ఏదైనా మన జీవితంలో ఎదురైందంటే దాన్ని తట్టుకునే శక్తి మనకు లేదు, ఎలా పడిపోతాం. దాంట్లోనే బ్రెయిన్ స్ట్రోకులు, దాంట్లోనే హార్ట్ స్ట్రోకులు, దాంట్లోనే షుగర్ ఎక్కువ అవటం, దాంట్లోనే బీపీ ఎక్కువ అవటం, దాంట్లోనే గ్యాస్ ట్రబుల్, దాంట్లోనే కళ్ళు తిరగటం. పరిస్థితులు మనం ఎదుర్కోలేకపోతున్నాం. అందుకే అన్ని బలహీనతలు మనలోకి వచ్చేస్తున్నాయి. ప్రతి పరిస్థితిని మనం ఓర్పుతో, ఇది నా జీవితంలోకి వచ్చినా దీని ద్వారా దేవుడు ఏదో నాకు మేలు చేస్తాడు, ఇది త్వరగా దేవుడు తీసేస్తాడని ఓర్పుతో మనం ఉంటే ఖచ్చితంగా ప్రభు యొక్క ఇచ్చిన కాలమును మనం సద్వినియోగపరుచుకున్న వారు ఉంటాం. ఓ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని మనం పొందుతాం. ఏం కావాలి మనకి? ఓర్పు. ఓర్పు మెయిన్ ఇంపార్టెంట్. ప్రత్యేకంగా మన జీవితాల్లో ఓర్పు కావాలి, సహనం కావాలి, వేచి ఉండే మనస్తత్వం కావాలి, తట్టుకునే గుణలక్షణం కావాలి, లోబడే స్వభావం కావాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే క్రైస్తవ జీవితం మనకు అవసరం. ఏదొచ్చినా సనుగులు గొనుగులు ఇశ్రాయేలు ప్రజల్లాగా చేస్తే మనకి ఇంకా దేవుని రాజ్యం ఎందుకు ఉండేది? వాళ్ళ కానాన్ లేదు, మనకు దేవుని రాజ్యం ఉండదు. అక్కడ ఏం చేయాలా? ప్రతి దాన్ని కూడా ఓర్పుతో, ప్రతి మాట, ప్రతి పరిస్థితి, ప్రతి ఆలోచన మన దగ్గరకు వస్తున్న ప్రతి దాన్ని మనం ఎలా చేయించాలా? ఓర్పుతో చేయించాలి. అప్పుడే మన జీవితం బాగుండేది. ఇదన్నమాట 4. ఇక 5వ విషయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఖైదీలో కదా, ఖైదీల్లో
ఖైదులు. ఉమ్. స్థిరమైనదియునైనా ఆ, ఆ. కాబట్టి కాలం కొంచెముగా ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి, ప్రభు అక్కడ సమీపిస్తుంది కాబట్టి అంటే ఎన్నమాట ఇది 5. మొట్టమొదటిగా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. 2, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. 3, వాగ్దానాన్ని పొందడం కొరకు సిద్ధపడి ఉండాలి. 4, ఓర్పు కలిగి ఉండాలి. ఇక 5వ మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది, మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకోవాలి. అంటే ఏదైనా మన జీవితంలో దేవుడు పోగొడితే, ఏదైనా మన జీవితంలో దేవుడు పోగొడతాం తీసివేస్తే దాన్ని సంతోషంగా ఒప్పుకోవాలి. మనం ఎలా ఒప్పుకోవాలా? ఇప్పుడు అదే కదా, ఎక్కడ మన యాకోబు పత్రిక మొదట దేవుని చూసింది అదే కదా. ఏం చూస్తూ వచ్చాం? చూడకపోతే పెద్ద పాపం అయిపోయేది, వర్తమానం చెప్పడం ద్వారా మంచిదే. ఏంటి మాట? మీరు శోధనలోకి వెళ్ళినప్పుడల్లా అది మహానందం అని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి? ప్రతి విషయంలో ప్రభు నిమిత్తమే ప్రతి దాన్ని కోల్పోవటానికి మనం ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. ఏదైనా మన జీవితంలో ఒకటి కోల్పోయామంటే దాని విషయమే మనకి ఎంత విచారం ఉండిద్దో కదా. ఒక గ్లాస్ ఉందనుకోండి, అది పడిపోయింది అనుకో, మనకి ఎంత విచారం ఉండేది కదా. ఇంకా మన యొక్క వస్త్రాలు ఉంటాయి, బట్టలు అంటే దుస్తులు, అవి ఏదన్నా ఇంటి మీద ఆరేసినప్పుడు అవి ఏదన్నా కింద పడిపోయి ఎవరైనా ఎత్తుకుపోతే మనకి ఎంత బాధ ఉండేది? ఉండిద్దా ఉండదా? పోతే పోయిందిరా పట్టు చీర అనుకుంటారా? ఎవరు అనుకోరు. దాని గురించి చాలా విచారంగా ఉంటాం. ఈడ తమ ఆస్తిని కోల్పోవటానికి కూడా సంతోషంగా ఉంటారు. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఏం చేస్తున్నారండి? తమ ఆస్తిని కూడా పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అంటే తమ ఆస్తిని పోగొట్టుకున్నా పర్లే, కానీ దేవుని రాజ్యానికి అయితే పోవాలన్న శుభప్రదమైన నిరీక్షణతో ఉండరు. వాళ్ళు సంతోషంగా పోగొట్టుకుంటారు. వాళ్ళు దుఃఖంతో కదా, అయ్యో నా ఆస్తి పోయిందే అని బాధ లేదు. అపోస్తలుల యొక్క పాదముల దగ్గర ఆ దినంలో దేవుని బిడ్డలు ఏం చేశారు? వారి చిరాస్తులు అమ్మి ఏం చేశారు? అపోస్తలుల పాదం మీద పెట్టారంట. పెట్టారా లేదా? ఎక్కడ రాయబడి ఉంది? పెట్టారు. ఏడ రాయబడి ఉంది? కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మనకు సహోదరుడు ఉంటాడు. ఎవరైనా అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పేతురు దగ్గరకు వచ్చి ఏం చేస్తారు చూడండి, అబద్ధం ఆడతారు. పేతురు దగ్గరకు వచ్చి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అబద్ధం ఆడుతున్నారు. 4వ అధ్యాయం చూడండి, చివరి వచనం 37 వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36, 37 వచనాలు. కూప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి కలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద. అంటే ఇక్కడ అర్థం ఏంటి చూడండి. ఇంకో మాట కూడా ఉంది, ఏంటి తెలుసా? 34 వచనం 32 నుండి, విశ్వాసం ఉంచిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిల్లో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికని కొదువు లేదు. అర్థమవుతుందండి? వారి దగ్గర ఉన్న ఇవన్నీ కూడా అన్ని అపోస్తల పాదముల యొద్ద పెట్టారు. ఎందుకు?
ఎలా పెట్టారు చెప్పండి? ఇప్పుడు పెట్టారు అన్నది ఎందుకంటే మేము తెచ్చి నా దగ్గర పెట్టమని కాదు. ఎట్లా పెట్టారు? సంతోషంగా పెట్టారు. తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. మనం కొన్ని కోల్పోవడానికి ఇష్టపడం. ఏమి ఇష్టపడం? మొట్టమొదటి మనం కోల్పోయింది ఏంటి? కోల్పోవడానికి ఇష్టపడని మొదటిది ఏంటి చెప్పండి? మొట్టమొదటిగా మనం కోల్పోవడానికి ఇష్టపడింది ఏంటి? మీరు చెప్పేదైతే కాదు, మీరు ఊహించినది నేను చెబుతాను. మొట్టమొదటిగా మనం కోల్పోకుండా ఉండాలని ఇష్టపడేది ఏంటి? మొట్టమొదటి ఫస్ట్ మన ప్రాణం. 2 మన ముఖంలో తేజస్సు. కలర్ తగ్గకూడదని ఇష్టపడతాం. తగ్గితే ఇష్టంగా ఉంటావా? కలర్ ఎట్టుంటే ఏమన్నా అనుకుంటామా? కలర్ని వృద్ధాప్యంలో ఉండా, యవన వయసులో ఉండా, నడిప్రాయంలో ఉండా, చిన్నపిల్లలైనా అలా అందరూ మొట్టమొదటిగా అతని దగ్గరికి వెళ్ళి చూసుకునేది ఏంటి? కాళ్ళు ఎట్టుండే, వంకలు తిరిగినాయా, ముందర తిరిగినాయా, కాళ్ళు వెనక్కుండే, ముందరకుండయా, చేతులు ఎట్టుండే అని చూడరు. ఏం చూసుకుంటారు? ఆ మొక్క తేజస్సు. అంటే చాలా మంది తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, తమ మొక్క తేజస్సును పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అంటే అవి ఇష్టంగా ఉంటాయి మనకి. అంటే పోగొట్టుకోమని నేను అంటలేదండి, అట్లా పోగొట్టుకోమని అంటలేదు కదా సుమి. కాకపోతే చెబుతున్నా, మనం ఇష్టపడతాం మన మొక్క సౌందర్యాన్ని. మన రూపాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతామా? నేను తెల్లగా ఉండాలి, నేను నల్లగా వస్తే బాగుంటుంది, దాని క్రీములు రాస్తామా? నువ్వు నల్లగా రావడానికి ఎక్కువ ప్రయాసపడే అవసరం లేదు. ఒక వారం రోజులు ఎండలో పనిచేస్తే చాలు, ఆటోమేటిక్గా ఒరిజినల్ స్వారూప్యం బయటకు వచ్చేసి ఏమొచ్చేది? ఒరిజినల్ స్వారూప్యం. అంటే మనం ఏంటంటే ఏదన్నా కోల్పోవడానికి సంతోషంగా ఉన్నాం. ముఖం మీద ఒక ముఠం వస్తే చాలు, పింపుల్స్ వస్తే దానికి ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తామో, ఎన్ని పెడతామో ఆ ముఖానికి. ఇంకేం పెడతాం చెప్పండి? మీకే తెలుసు. కలబంద, ఇంకెన్నెన్ని పెడతామో ఆ ముఖం కోసం. శనివారం వస్తే చాలు ఎంత బాధ ఉండిద్దో, ఆదివారం కల్లా త్వరగా రికవర్ అయ్యిద్దో లేదా. మనం ఏదన్నా పోగొట్టుకోవడానికి ఇష్టపడం. కానీ ఆ దినాలు అపోస్తలు పాదముల ఎద్దకి దేవుని ప్రజలైన వారు సమస్తాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడి తీసుకొచ్చి పెట్టారు. ఎబ్రీ పత్రికలో పౌలు అంటాడు, ఎబ్రిలికి రాస్తూ అంటాడు కదా, ఏమంటాడు? ఆస్తి కోల్పోవడానికి కూడా సంతోషంగా ఇష్టపడ్డారంట. అంటే తమ దగ్గర ఉన్న ఆస్తిని పోగొట్టుకోవడానికి ప్రభు నిమిత్తమై సంతోషంగా ఉండాలంట. ఎవరికైనా ఆస్తి పోతే సంతోషం ఉండిద్దా? రూపాయి పోతేనే ప్రాణం పోయినంత బాధ ఉండేది. ఎంత పోతే? రూపాయి పోతేనే ప్రాణం పోయినంత బాధ ఉండేది. మరి ఇక చూడండి, ఇక రూపాయి పోతేనే ప్రాణం పోయినంత బాధ ఉంటే ఇక ఆస్తి పోతే అందరి ప్రాణాలు పోయినంత ఉండేది. కానీ ఏది అంత ఉండా ఏది క్రీస్తు నిమిత్తం పోగొట్టుకోవడానికైనా సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలా? సంతోషంగా. ఈరోజు మనకు అది లేదు. ఇక్కడ ఈరోజు మనం ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలక్క? ఉన్నావా అంట చెప్పండి. ఉన్నావా? నన్ను అంటారేమో, నీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే తెలిసిద్ది బ్రదర్. నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. బాధపడటానికి ఇష్టం లేదు, ధైర్యంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ప్రతి పరిస్థితిని సంతోషంగా మనం అనుభవించాలి, ప్రతి పరిస్థితిని సంతోషంగా ఎదుర్కోవాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలా? సంతోషించాలి. ఇంకో మాట కూడా పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి పరిస్థితిలో కూడా ఆస్తి అంటే మన జీవితంలో ప్రతిదీ ఏది కోల్పోవడానికి సంతోషంగా ఆనందించి, కోల్పోయిన దాని విషయమే కృతజ్ఞత చెల్లించాలంటే దేవునికి. ఇది చేస్తాం మనం. ఇంటే మనిషి చచ్చిపోయాడు, ప్రభా నీకు వందనాలు ప్రభా, మనిషి చచ్చిపోయాడు అంటావా? ప్రభా పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది, నీకు వందనాలు ప్రభా అని కృతజ్ఞత చెల్లిస్తామా? ప్రభా మా యొక్క తమ్ముడికి జాబ్ ఇస్తాను ప్రభా, డబ్బులన్నీ తినేసాడు, నీకు వందనాలు ప్రభా అంటావా? ఏ కోశం మంది కూడా మనకు ఆ మాట రాదు, వందనాలు అన్నమాట, కృతజ్ఞత రాదు. ఏంది ప్రభా నా పరిస్థితి ఎట్ట అయిపోయింది, అప్లోడ్ కష్టాలు బాధలు ఇలాంటి దుఃఖం అనుమతించేవేంటి ప్రభా అని అంటామే. కానీ ఇందుని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా అని ఏ రోజు అని అంటావా? అంటే మనం ఎందుకు అవుతాం మనుషులు? మనం అనం. కానీ లేఖన భాగాలు అంటున్నాయి అలా చెల్లించాలి ప్రతి సమయంలో. ఇది నా జీవితంలో, నా కుటుంబంలో తీసేసావు, నీ కృతజ్ఞతలు సంతోషంగా చెప్పాలంట.
ఏదో సేవకుడు చెప్పాడని కృతజ్ఞత చెల్లించడం కాదు. హృదయం హార్ట్ఫుల్గా, హృదయంలో ప్రభువుకు మాత్రమే స్థానం ఇచ్చి మరొక ఆలోచన లేకుండా కృతజ్ఞత చెల్లించాలి. దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా జీవితంలో ప్రతిదీ కూడా ఏమని రాయబడుతూ వచ్చిందండి, మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారంట. ఇప్పుడు దశంభాగాలు ఇవ్వటానికే సంతోషం లేదు ప్రజల్లో. ఆస్తిని పోగొట్టుకుంటారా? దశంభాగాలు ఇవ్వటానికే సంతోషం లేదు మనుషుల్లో. ఆస్తిని ఎక్కడ పోగొట్టుకుంటారు? దశంభాగమే ప్రాణం పోయినంత అవుతుంది దేవుని మందిరంలో కానుకేయటానికి. ఇంకా ఇంకా ఆస్తిని పోగొట్టుకుంటావా? పోగొట్టుకుంటారా? అవసరమైతే దేవుని ఇంట్లో దొంగతనమైనా చేస్తాం, కానీ ఆ యొక్క ప్రాణాన్ని బట్టి పోగొట్టుకోరు. దేవుని ఇంట్లో దొంగతనం అంటే ఏంటి? దేవుని భాగం దేవునికి ఇవ్వకపోవడమే దొంగతనం. అది మనం తింటమే. మనం ఏ విషయంలో మరి సంతోషంగా ఉంటాం చెప్పండి? దేవుడు మనకు అన్నీ తీసుకొచ్చి మన నెత్తి మీద కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, సంతోషం మనకు కావాల్సిన అన్ని ఇచ్చి, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 100 కోట్లు పెట్టి, మన ఇంటి ముందర 10 కార్లు పెట్టి, మన పిల్లలు మంచి పొజిషన్లు ఉంటే అప్పుడు అంటాం, ప్రభా నీ వంటి వాడు మరొకడు లేడు ప్రభా అని. ఎన్ని కష్టాలు ఎదురైనా ఏమంటావు? ఏం ప్రభా నువ్వు చూస్తానండు, అసలు నువ్వు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నువ్వు ఎట్టాగా ఉంటావా అని అంటాం. దేవుడిస్తే మంచివాడు, అన్ని ఇస్తే. కొన్ని పరిస్థితులు ఎదురయ్యేటట్టు దేవుడు అనుమతి ఇచ్చాడు చెడ్డోడు. మనం ఇదేనా నువ్వు చేసేది నీ బిడ్డల పట్ల అని మనం ప్రశ్నిస్తాం. మన జీవితంలో ఎప్పుడు ప్రశ్నించదు. నేను అదే నేర్చుకుంది నా క్రైస్తవ విశ్వాస సేవా జీవితంలో. ఏది ప్రభు అనుమతించినా దేవుని బట్టి ప్రశ్నించను నేను. ఆ స్థాయి నాకు లేదు. దేవుణ్ణి ప్రశ్నించే శక్తి మానవుడికి ఎక్కడుంది? లేదు. అందుకేం చేయాలా? ఎట్టగొట్ట తీసే ప్రభా, ఎట్టగొట్ట దీన్ని ఎదుర్కొనే స్థితి నాకు అనుమతించే ప్రభా. నేను చేస్తున్నా ప్రార్థన చేయటమే, కానీ మనం ఏం చేయలేం. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్న మాట ఏంటి? ఇక కాలం కొంచెం ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. 2, కాలం కొంచెం ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? కాలం కొంచెంగా ఉంది కాబట్టి మనం చేయవలసిన మొదటి పని ఏంటి? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. 2, కాలం కొంచెంగా ఉంది కాబట్టి మనం చేయాల్సిన రెండో పని ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, జరిగించాలి. కాలము కొంచెముగా ఉంది కాబట్టి మనం చేయాల్సిన మూడో పని ఏంటి? వాగ్దానాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పక్కన 10,000 మంది పడినా విడిచిపెట్టాలి. వాగ్దానం కొరకు సిద్ధపడి ఉండాలి. ఆ వాగ్దానాన్ని పొందుకోకుండా సాతాను శోధిస్తాడు. 4, ఓర్పు కలిగి ఉండాలి. కాలం కొంచెం ఉంది కాబట్టి మనం చేస్తాం. 5, ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలి. మనం కాలము కొంచెంగా ఉంది కాబట్టి ప్రభువుని బట్టి సంతోషించాలి. అతిశయించేవాడు క్రీస్తుని బట్టి. అంటే ప్రతి విషయంలో ప్రభువుని బట్టి మనం సంతోషించినప్పుడు అప్పుడు మన జీవితంలో కాలం కొంచెముగా మనము ధైర్యంగా ఉండాం. కాలం కొంచెముగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. కాలం కొంచెంగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. కాలం కొంచెముగా ఆ కొంచెంలోనే ఓర్పు కలిగి ఉన్నాం. కాలం కొంచెముగా అన్ని విషయాల్లో దేవుని బట్టి సంతోషిస్తున్నాం. కాబట్టి ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు మనం వ్యక్తపడతాం. దాని కొరకు మనం ఏం చేయాలా? 500 అడుగు ధైర్యము విడిచిపెట్టకూడదు. ఇంకా ధైర్యం విడిచిపెట్టకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, వాగ్దానాన్ని పొందడం కొరకే సిద్ధపడాలా, ఓర్పు కలిగి ఉండాలా, సంతోషంగా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండాలి. ప్రతి విషయంలో కూడా. అప్పుడే ఆ సహనంతో మనం, ఆ ఓర్పుతో మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. మనం రోజు ప్రభు వచ్చినప్పుడు ఈ లోక బంధాలన్నీ కూడా తెంపివేయబడుతున్నాయి. ప్రభువుతోనే మన బంధత్వం, ప్రభుతోనే మన బంధం. ఈ లోకంలో ఉన్న ప్రతి బంధం అన్నది తెగిపోతుంది. అట్లు దేవుని కృపలో దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి దేవుని రాజ్యం కొరకే మనం వారసులుగా, కాలం కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఉన్న కాలంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకోకుండా కొంచెం ఉన్న కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో దాని కొరకే మనం సిద్ధపడి ఈ కుటుంబం కూడా మరి సుగుణమ్మక్క, వారి కుమారుడు శ్యామన్న కానీ, కోడలు పూర్ణిమక్క కానీ, మరొక కుమారుడు కిరణన్న కానీ, కోడలు మాధురి అక్క కానీ, ఇవ్వబడిన 5 మనవాళ్ళు కూడా వారి బంధువుల్లో గత దినాల్లో ఏదైతే ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైందో ఈ కుటుంబం ఆ కుటుంబంలో ఎదురైన వాటిని వెనక్కి తిరిగి ఆలోచించుకోకుండా కొంచెం కాలాన్ని సద్వినియోగపరుచుకొని వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ గడిచిన దినాల కొరకై దుఃఖించకుండా గడవబోయే వాటి కొరకై సంతోషంగా ఎదుర్కోవడం కొరకై మనం ప్రార్థించాలి. ఈ కుటుంబం కొరకు దావీదురాజు ఒక మాట అంటాడు. అసలు ఈరోజు వర్తమానం దాన్నే చెప్పాలనుకున్నా కానీ ఏడకు వచ్చిన తర్వాత ఈ పాటను బట్టి ప్రభు మార్చేసాడు. పాట పాడేటప్పుడు వర్తమానం చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్. పాట పాడేటప్పుడే ఆ పాట మెయిన్ ఏ వాక్యాన్ని బట్టి రాశారో ఆ వాక్యాన్ని బట్టి చెప్తూ వచ్చాము.
అసలు సిద్ధపడిన వాక్యం వేరు. దావీదు రాజు తన బిడ్డ బాధతో ఉన్నప్పుడు దుఃఖంతో ప్రార్థన చేశాడు. చివరికి ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఏం చేశాడు? నేను వాడి దగ్గరికి వెళ్ళవలసిన వాడే ఉన్నా కానీ వాడు నా దగ్గరికి రాలేడు కదా, మరి ఇంకెందుకు నేను బాధతో ఉండాలి? కాబట్టి ఇది మనకు కావాలి. ఏం చేయాలా? ఇది మనకు అవసరం. నేను వాడి దగ్గరికి వెళ్ళాలా, వాడు నా దగ్గరికి రాడు. పోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిందే కానీ వాడు మన దగ్గర రాదు. మనం ఏం చేయాలి? సంతోషంగా అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి, సంతోషంగా జీవించాలి, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మనకు ఇవ్వబడిన వాగ్దానం కొరకై పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి నెరవేర్చాలి. దాన్ని ప్రతి విషయంలో ఓర్పు మనకు అవసరం. వీటి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని బట్టి మనం ఆలోచించి జీవితాన్ని పోగొట్టుకుని దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా దేవుని ద్వారా వచ్చే బహుమానం మనం పొందడం కొరకు ఏం చేయాలా? సిద్ధపడటం కొరకు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అనుమతించబడిన పరిస్థితుల్లో నుండి దేవుడు కాపాడి కొంచెం కాలాన్ని వారు సద్వినియోగపరచుకోవడం కొరకే మనం ప్రార్థించే వరకు ఉండినట్లు ప్రభు సహాయం చేయడం గాక. ఆమేన్.